అయితే రీసెంట్గా ప్రధాని మోడీ గారు డీలిమిటేషన్ జరిగితే లోక్సభ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుద్ది అనే పుకారు తప్పని చెప్పి మోడీ గారు చెప్పారు. ఏదైతే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో వాటికి ఏ విధంగా నష్టం జరగదని, జనాభా నియంత్రణ పాటించిన స్టేట్స్ అన్నిటికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా మోడీ గారు చెప్పారనమాట. సాధారణంగా లోక్సభ స్థానాలనేవి జనాభా బేస్డ్‌గా చేస్తారనమాట. అంటే ఈ బేస్డ్ ఆన్ పాపులేషన్, ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే గనక చాలా సౌత్ ఇండియన్ స్టేట్స్ తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అయ్యి జనాభాని నియంత్రించుకున్నాయి. అదే నార్త్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ ఫాలో అవ్వలేదు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ లోక్సభ సీట్లు, వీళ్ళకి తక్కువ లోక్సభ సీట్లు అనుకుంటారేమో, అలా జరగదు. జనాభా నియంత్రించుకున్న స్టేట్స్ కూడా న్యాయం చేస్తామని మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. ఏదైతే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణ ఈ రాష్ట్రాలున్నాయో వీటి యొక్క లోక్సభ స్థానాలు తగ్గించడం జరగదు అని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. సో ఇదంతా మనం చూస్తే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 2029 ఎన్నికల కల్లా మనకి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.